రైతు సోదరులందరూ ఈ ఎండాకాలంలో ఇదంతా ఈ ఫాగర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకొని ఈ పశువులను కాపాడుకోవాలని నా యొక్క మనవి. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫాగర్ కిట్ లో ఏమేమి వస్తాయి మనకి రైతు ఇన్స్టాల్ చేసుకొని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంత ముందు కూడా వీడియో పెట్టడం జరిగింది. మనము ఈ వీడియో ద్వారా వాళ్ళ సందేహాలన్నింటికీ నివృత్తి చేయడం జరుగుతుంది. సో కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఒక రైతు ఇది ఈజీగా ఇన్స్టాల్ చేసుకునేటట్టు వస్తుంది మనకి. సో ఈ ఫాగర్ కిట్ లో ఇట్లా బాక్స్ వస్తుంది, మొత్తం ప్యాకింగ్ తో. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒకటి ఈ ఫిల్టర్ కవర్ వస్తుంది, ఒక ఫిల్టర్ వస్తుంది, దాంతో పాటు ఈ ఫిల్టర్ టైట్ చేసుకోవడం ఒక స్పానర్ వస్తుంది. సో ఈ మూడింటితో పాటు మనకి మిగతా అంతా సెట్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తుంది, ఫిట్ అయి వస్తుంది ఇక్కడ నుంచే. సో మీరు చేయాల్సింది ఏమి ఉండదు. సో ఇది వచ్చేసి స్మార్ట్ టైమర్ అంటారు, ఇది అడాప్టర్. ఇది వచ్చేసేమో పంప్, ఇది 150 LPD GPD పంప్ అంటారు దీన్ని. సో దీని కింద ఇట్లా ఫిట్ చేసుకోవడానికి మనకి ఇది ఫిల్టర్ ఉంటుంది, క్యాప్ ఉంటుంది, ఫిల్టర్ టైట్ చేసుకోవడానికి ఉంటుంది. దాంతో పాటు మనకి 10 నాజిల్స్ ఇట్లా ఫిట్ వస్తుంది. దీంట్లో ఒక బెండ్ వస్తుంది, తర్వాత ఒక ఎండ్ క్యాప్ వస్తుంది, ఈ సెటప్ ఉంటుంది. దాంతో పాటు 200 feet పైప్ కూడా ఉంటుంది మనకి. సో ఈ పైపు ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా కూడా మనం అందిస్తాం. దాంతో పాటు ఇది జస్ట్ సింపుల్ ఏముండదు, మనకి ఈ పైపు కట్ చేసుకొని ఆ నాజిల్ టు నాజిల్ మనం ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం చేయాల్సిన ఇట్లా కట్టర్ కూడా వస్తుంది మనకి, కట్ చేసుకొని ఇట్లా నాజిల్ టు నాజిల్ ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో ఇది మీ షెడ్ ఇట్లా లెంత్ చూసుకొని కంప్లీట్ గా ఆ లెంత్ బేస్ చేసుకొని మీరు ఫిట్టింగ్ చేసుకొని నాజిల్ కట్ చేసుకొని నాజిల్ ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో ఇది ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంత బాగా వస్తుందో ఫాగింగ్. దీనివల్ల మనకి ఏమైతుందంటే ఈ ఫాగింగ్ సిస్టమ్ వల్ల మనకి 10 degrees Celsius ని మనం హీట్ వేవ్ ని డౌన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎట్లా ఫిట్ చేయాలి, ఎట్లా వర్కింగ్ కండిషన్ ఎట్లా ఉంటుంది అనేసి సో చాలా మంది డౌట్స్ ఉంది. మనకి ఫిట్టింగ్ అనేది ఎట్లా మేము వచ్చా రాదా అనేసి, టెక్నీషియన్ అవసరమా కాదా అని చాలా మంది సందేహాలు ఉన్నాయి. సో దీనికి ఎటువంటి టెక్నీషియన్ అవసరం లేదు. మీరు ఒకసారి ఈ వీడియో కంప్లీట్ గా చూసినట్టయితే మీకు అవగాహన వచ్చేస్తుంది ఎట్లా ఫిట్ చేసుకోవాలనేసి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి పంప్ కి మనకి ఇన్పుట్ ఇవ్వాలి. మనకి చూడండి ఇక్కడ వాటర్ నుంచి మనం ఇన్పుట్ పైప్ కి ఇస్తున్నాము, వాటర్ నుంచి వచ్చేసి పంప్ కి ఇస్తున్నాం మనము. ఇది ఇన్పుట్, ఇది ఈ పంపు ఇదంతా ఫిట్టింగ్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ అవుట్పుట్ వచ్చేసి మన ఫిల్టర్ బయట సైడ్ ఇచ్చుకోవాలి. మనకి ఈ ఫిల్టర్ బయట సైడ్ నుంచి పైప్ మనకి నాజిల్కి వెళ్ళిపోయింది. సో ఇట్లా నాజిల్స్ వచ్చేసి ఒక్కొక్క పైప్ మనం కటింగ్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది మనకి. జస్ట్ ఒక్కొక్క పైప్ మనం కటింగ్ చేసుకొని పెట్టుకుంటే దానికి ఆటోమేటిక్ గా మనకి అంతే 10 feet ఒక నాజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి దానికి దగ్గరలో పెట్టుకున్నాం మనం. సో ఈచ్ అండ్ ఎవ్రీ నాజిల్ మధ్యన 10 feet ఒకసారి కటింగ్ చేసుకొని అటుపక్క ఇటుపక్క నాజిల్ కుడిస్తే సరిపోతుంది మనకి. సో దీంట్లో ఈ మన టైమర్ సెట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి చాలా మంది డౌట్ ఉంది ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటి అనేసి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఇప్పుడు 8 seconds ఇప్పుడు ఆగిపోయింది మనకి ఫాగర్. సో 8 seconds ఆగిపోయింది మనకి. తర్వాత 79 seconds రన్నింగ్ లో ఉంటుంది మనకి. సో మనం సెట్ చేసుకోవాలంటే సెట్టింగ్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు 80 seconds రన్నింగ్ లో ఉంచుకోండి మనకి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే 80 seconds రన్నింగ్ ఉంది, 5 seconds ఆపాము. ఒకవేళ 80 seconds ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మనకి ఈ 80ని మనం ఇట్లా ప్రెస్ చేసుకొని పెంచుకుంటే సరిపోతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 90 seconds చేశాను, 95 seconds చేశాను. ఓకే, ఇది ఆఫ్ ఎంత సెకండ్స్ ఉండాలని ఇక్కడ చూపిస్తాం. 10 seconds ఆఫ్ ఉండాలి. దీన్ని మనం ఏం చేశానంటే తగ్గించాను. ఇప్పుడు మనకి 5 seconds మాత్రమే ఆఫ్ ఉంటుంది, 95 seconds రన్ ఉంటుంది. సో ఇది సెట్ చేసిన తర్వాత ఆన్ చేస్తే సరిపోతుంది మనకి. సో ఇప్పుడు ఆన్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు ఫాగింగ్ కూడా ఎలా వస్తుంది అనేసి. సో మన కంప్లీట్ ఫిట్టింగ్ అంతా దాంట్లోనే వస్తుంది. మీరు ఎక్స్ట్రా 1 rupee కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. దాంట్లో 2 ఎండ్ క్యాప్స్ వస్తాయి మనకి. ఈ ఫాగర్స్ 10 నాజిల్స్ ఫాగర్ వస్తుంది. తర్వాత మనకి ఇట్లా కిట్ అంతా సపరేట్ గా వస్తుంది. సో మీరు చూసుకో ఎంత బాగా వస్తుంది ఫాగింగ్ అనేసి. మీకు ఇక్కడ పైన చూపించొచ్చింది మనకి. సో నేను దీని కిందనే నిల్చున్నాను. కనీసం నా పైన కూడా ఇంత కొత్త తడిచిపోయే పరిస్థితి కూడా ఉంది, ఎందుకంటే ఫాగింగ్ కాబట్టి. ఈ పైన వరకు ఫర్ ఎగ్జాంపుల్ 8 feet హైట్ లో పెట్టుకుంటే 4 కిందకి వచ్చేసరికి మొత్తం ఆవిరైపోతుంది. సో ఇవాపరేట్ అయిపోతుంది. కాబట్టి మనకి రైతులకి చాలా ఉపయోగపడుతుంది. 1,50,000 2 లక్షలు పెట్టి మనకి జస్ట్ 3,800 rupees లో కిట్ వస్తుంది మనకి. చిన్న డైరీ ఫార్మర్ అయితే, పెద్ద డైరీ ఫార్మర్ అయితే 4,900 పడిపోతుంది మనకి. ఒక 20 పశువులు ఉన్న వాళ్ళకి ఒక 4,900 పెడితే 20 నాజిల్ కిట్ వస్తుంది. హ్యాపీగా వాడుకోవచ్చు. మొత్తం ఫిట్టింగ్ మీరే చేసుకోవచ్చు. చాలా మందికి డౌట్ ఉంది ఎట్లా ఫిట్ చేయాలా, నాకు వస్తుందా రాదా, తర్వాత నేను అమౌంట్ కొడితే వస్తారా, అట్లాంటి డౌట్స్ ఏం అవసరం లేదు. మా షాప్ వచ్చేసి మనకి షాద్ నగర్ లో, బెంగళూరు హైదరాబాద్ టు బెంగళూరు హైవేకి షాద్ నగర్ లోనే ఉంటుంది. మీరు గూగుల్లో కొట్టినా కూడా SNR ఆగ్రో ఇండస్ట్రీస్ అని వస్తుంది మనకి. సో మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన కలిసి 2 నెంబర్లు ఉన్నాయి. చాలా మంది అంటున్నారు ఈ మధ్యన కాల్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదు అని. సో మేము ఫ్రీక్వెంట్ గా కాల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇన్ కేసు రెస్పాండ్ అవ్వకపోతే మీకు వాట్సాప్ లో ఒక మెసేజ్ డ్రాప్ చేయండి. డెఫినెట్ గా మెసేజ్ రిప్లై ఇస్తాం. మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ లో కానీ కాల్ చేసి కానీ ఆర్డర్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.